ప్రమాదం ఏ క్షణంలో జరిగినా ప్రతి క్షణం అందుబాటులో ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎముకలు మరియు కీళ్ల విభాగం నందు డాక్టర్ ప్రకాష్ చవలా గారు ఎంబీబీఎస్ డిఆర్ తో డిఎన్బిఆర్ తో ఎంసీహెచ్ఆర్ తో ఎఫ్ఐఏఏ చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఆర్థోస్కోపీ ట్రామా అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ కీళ్ల మార్పిడి ఆపరేషన్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆర్థోస్కోపీ కీహోల్ సర్జరీ కీళ్ల నరాల నొప్పులు స్పోర్ట్స్ ఇంజురీస్ నడుము మెడ నొప్పులు భుజం శస్త్రచికిత్సలు తిమ్మిర్లు చిన్న పిల్లలకు పుట్టుకతో వచ్చే కాళ్లు వంకర్లు సిటీఈవి కీళ్లవాతం ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 అంబులెన్స్ ఎమర్జెన్సీ అండ్ ఫార్మసీ సౌకర్యం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బచ్చల బాలయ్య కళ్యాణ మండపం దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ ఒంగోలు. ఫోన్ 08592225500. టీడీపీ హయాంలోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యపడుతుందని టీడీపీ నాయకులు అన్నారు. ఒంగోలు నగరం 57 డివిజన్లో జగన్ పాలనలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ అధికారంలో వచ్చాక అన్ని వర్గాలపై ఆర్థిక భారాలు పెరిగాయని ఆరోపించారు. నాడు ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేశారని వాటిని పునరుద్ధరించడం కోసం ప్రజలు పాలకులను ప్రశ్నించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి టీడీపీ పాలనలో జరిగిన ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కమ్మేపల్లి శ్రీనివాసరావు, గుర్రాల రాజవిమల్, కమ్మ వెంకటేశ్వర్లు, పెల్లూరి చిన్న వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రానికి ఇదేం కర్మ, అరే కర్మ కర్మ ఇదేం కర్మ, ఆంధ్ర రాష్ట్రానికి ఇదేం కర్మ, అరే భస్మాసురుడు జగను మామ, ఓ బకాసురుడు జగను మామ, విషపు నవ్వుల ఈ శకుని మామ, కోడి కత్తి కమలా సండ్రామా, వీళ్ళ బుట్టలనే పడ్డామా, నట్టెట్లో మునిగామా, ఓట్లు వేసి గెలిపించామా, హింసనింక భరిగిద్దామా, ఈ ధ్వంసమింక సహిద్దామా, తల్లి చెల్లిని తరిమేసి నోన్ని ఈ ఆంధ్ర నుండి తరిమేద్దామా, అహో స్వచ్ఛమైన చంద్రన్న పాలననే తిరిగి మనం తెచ్చుకుందామా, లేకుంటే భవిత పాడు చేసుకుందామా, కర్మ 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 ఇదేం కర్మ, మన రాష్ట్రానికి ఇదేం కర్మ, అరే భస్మాసురుడు జగను మామ, ఈ బకాసురుడు జగను మామ, ఇంటి పన్ను ఒట్టికి పన్ను, ఎత్తుతున్న చెత్తకు పన్ను, అబ్బో ధరలు చూస్తే అంటను మిన్ను, ప్రజల నోట్లో కొట్టిరి మన్ను, భూమి మీద వేసే కన్ను ఇసుక పైన మేసేదన్ను, భూమి మీద వేసే కన్ను ఇసుక పైన మేసేదన్ను, అడిగితే చూపే కన్ను గొంతు నొక్కె నిన్ను నన్ను, అడిగితే చూపే కన్ను గొంతు నొక్కె నిన్ను నన్ను, సొంత బాబాయిన చంపిన నీ అంతను చూస్తుంటే ఇంతటి పాపాత్ముని గద్దెదించేదాకా ఊరుకోము ఊరుకోము ఊరుకోము, కర్మ కర్మ ఇదేం కర్మ, కర్మ కర్మ ఇదేం కర్మ, ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ, ఈ భస్మాసురుడు జగను మామ, ఈ బకాసురుడు జగను మామ. రంగుల రాజ్యం బంది
నిధులన్నీ నీళ్ల పాలాయే మూడు రాజధానుల పేర్ల మీద అమరావతి అగమ్యమాయే పెట్టుబడులు ఏవి రావు పరిశ్రమలు అసలు లేవు ప్రత్యేక హోదా లేదు ప్రగతి కాన రానే రాదు అన్నింటా వంచన చేసి ముంచినాడు మాయగాడు ఒక్కటయ్యి ఎదిరిద్దాం ఏకమయ్యి రాష్ట్రాన్ని కాపాడుకుందాం రాకూడదు మనకు కర్మ ఉండకూడదు ఇక మనకు కర్మ అహో చంద్రన్న తోడైతే ఆంధ్రకు ధీమా మన చంద్రన్నే తోడైతే ధన్యం జన్మ మన చంద్రన్నే తోడైతే ధన్యం జన్మ జై తెలుగుదేశం జయ హో చంద్రబాబన్న కర్మ కర్మ ఇదేం కర్మ మన రాష్ట్రానికి ఇదేం కర్మ అరే కర్మ కర్మ ఇదేం కర్మ ఆంధ్ర రాష్ట్రానికి ఇదేం కర్మ అరే భస్మాసురుడు జగను మామ ఓ బకాసురుడు జగను మామ విషపు నవ్వుల ఈ శకుని మామ కోడి కత్తి కమలా సండ్రామా వీళ్ళ బుట్టలనే పడ్డామా నట్టెట్లో మునిగామా ఓట్లు వేసి గెలిపించామా హింసనింక భరిగిద్దామా ఈ ధ్వంసమింక సహిద్దామా తల్లి చెల్లిని తరిమేసి నోని ఈ ఆంధ్ర నుండి తరిమేద్దామా అహో స్వచ్ఛమైన చంద్రన్న పాలననే తిరిగి మనం తెచ్చుకుందామా లేకుంటే భవిత పాడు చేసుకుందామా కర్మ 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 ఇదేం కర్మ మన రాష్ట్రానికి ఇదేం కర్మ అరే భస్మాసురుడు జగను మామ ఈ బకాసురుడు జగను మామ ఇంటి పన్ను దొడ్డికి పన్ను ఎత్తుతున్న చెత్తకు పన్ను అబ్బో ధరలు చూస్తే అంటను మిన్ను ప్రజల నోట్లో కొట్టిరి మన్ను భూమి మీద వేసే కన్ను ఇసుక పైన మేసెదన్ను భూమి మీద వేసే కన్ను ఇసుక పైన మేసెదన్ను అడిగితే చూపే కన్ను గొంతు నొక్కె నిన్ను నన్ను సొంత బాబాయిని చంపిన నియంతను చూస్తుంటే ఇంతటి ఈ పాపాత్ముని గద్దె దించేదాకా ఊరుకోము కర్మ కర్మ ఇదేం కర్మ 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 ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ ఈ భస్మాసురుడు జగను మామ ఈ బకాసురుడు జగను మామ అయ్యో యాడ చూడు రంగుల రాజ్యం బందిపోటు దొంగల రాజ్యం దోచుకొని దాచను సర్వం ఆస్తులన్నీ కబ్జాలమయం కొత్తవేవి కట్టని రాజ్యం ఇల్లు గుళ్ళు కూల్చే రాజ్యం అభివృద్ధి చూస్తే పూజం భవిష్యత్తు మాటే శూన్యం అభివృద్ధి చూస్తే పూజం భవిష్యత్తు మాటే శూన్యం ధనమాన ప్రాణాలకు రక్షణ సలు లేని వైనం నామరూపాలైన లేవు విద్య వైద్య ఉద్యోగం కర్మ 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 ఇదేం కర్మ మన రాష్ట్రానికి ఇదేం కర్మ అరే భస్మాసురుడు జగను మామ ఈ బకాసురుడు జగను మామ అక్రమంగా కేసులు పెట్టే ఆడవాళ్ళను చెరబట్టే అన్ని వర్గాలకు చిత్రహింసలు చెప్పుకోలేని బాధలు అరే తీరు తీరు పేర్ల మధ్యం తెగిపోయే మంగళ సూత్రం తీరు తీరు
కర్మ ఇదేం కర్మ మన రాష్ట్రానికి ఇదేం కర్మ అరే కర్మ కర్మ ఇదేం కర్మ ఆంధ్ర రాష్ట్రానికి ఇదేం కర్మ అరే భస్మాసురుడు జగను మామ ఓ బకాసురుడు జగను మామ విషపు నవ్వుల ఈ శకుని మామ కోడి కత్తి కమల సండ్రామా వీళ్ళ బుట్టలనే పడ్డామా నట్టెట్లో మురియామా ఓట్లు వేసి గెలిపించామా హింసనింక భరి ఆఖరికి చెత్త పన్ను కరెంటు పన్నులు కానీ ఆఖరికి చెత్త పన్ను వేసిన ఘనత ఈ యొక్క ప్రభుత్వానికి చెల్లింది. వీళ్ళకి ఇంకా ఎవరు వాళ్ళకున్న సలహాదారులు చెప్పలేదేమో ఈ గాలి పిలిస్తే కూడా ఇంత గాలికి కూడా పన్ను వేయొచ్చని. ఈ ప్రభుత్వం మరి ఇంత దరిద్రంగా తయారైందంటే ఎక్కడ ఒక అభివృద్ధి పని చేసిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం మన జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈ డివిజన్లో సుమారు 10 కోట్ల వర్కులు చేశాం. ఎక్కడ కానీ సైడ్ కాలువలు కానీ ఇది సిమెంట్ రోడ్లు కానీ ఎక్కడ పోల్స్ పోయిన పోల్స్ కానీ కరెంటు స్తంభాలు కానీ ఈ సమస్య ఉందంటే జనార్దన్ గారు ఎమ్మిటే మీరు తీర్చబోట ఆలస్యం మీ పని చేయండి అని చెప్పిన మహానుభావుడు మన దామచర్ల జనార్దన్ గారు. అటువంటిది ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడ వెంకటేశ్వర కాలనీలో ఒక 2 రోడ్లు కావాలి వాళ్ళు నిర్మించారు. అంతకు తప్పితే ఇక్కడ 50 డివిజన్లో ఒక పని చేసిన దాఖలాలు లేవు. ఈరోజు వాళ్ళు 50 డివిజన్లో వాళ్ళు ఒక నాయకులు ఇక్కడ బైపాస్ రోడ్డు మీద ఉన్న బళ్ళాల కాడ కానీ కాలనీలో ఏ ఒక్క పని జరిగినా కూడా నీటి పన్ను వేస్తే 25,000 గోడలు కడితే 10,000 ఎక్కడ ప్రహరీ గోడ నిర్మించాలన్నా కూడా వాళ్ళ దగ్గరికి పోయి డబ్బులు చేసే ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికే ఉంది. లోగడ ఎక్కడ తెలుగుదేశం పార్టీ పనిచేసినప్పుడు ఎవరికైనా పప్పులు కావాలన్నా ఏదైనా కావాలన్నా కూడా మేము స్వచ్ఛందంగా పనిచేయించాం. ఈరోజు అలా లేదు. వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ ఏజెంట్లు పెట్టుకొని ఎక్కడ గోడలు కడుతున్నారా ఎక్కడ ఇళ్ళు కడుతున్నారా ఇదే, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదా మున్సిపాలిటీ వాళ్ళు పంపించడం మీకు ఏముందని. ఒక టీకేలో ఇల్లు కట్టేటప్పుడు ఏముంటుందండి పర్మిషను? ఒక ప్రహరీ కొట్టాలంటే పర్మిషన్ ఉంటుందా? ఎక్కడెక్కడ ఖాళీ లేవుట్ ఇంతగా మొన్న అక్కడ శిలాఫలకం వేశారండి. అక్కడ విశ్వబ్రాహ్మణులు లేఅవుట్ వేసుకొని వాళ్ళు ఆ రోజు పార్కు స్థలం వదిలేరు. ఆ పార్కు ఆక్రమించాలని వైసీపీ నాయకులు వేసిన పన్నాకు మాజీ మంత్రి చేత శిలాఫలకం వేయించారు. చూడండి ఒకసారి అందరూ మీరు గ్రహించండి. ఈరోజు ఎక్కడెక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. 50 డివిజన్లో ఎక్కడ ఒక సిమెంట్ రోడ్ 2 సిమెంట్ రోడ్లు తగ్గాయి. నెహ్రూ కాలనీ ఎక్కడ ఒక వర్క్ కూడా చేసిన పాపర్వాల అదేంట కార్పొరేటర్ అవా. అందరికీ నమస్కారం. ఈరోజు 57 డివిజన్లో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇదేం కర్మ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా మతలు అందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ నా నమస్కారం. ఇప్పుడు జరగబోయే ఈ ఇదేం కర్మ కార్యక్రమానికి దీనికి మెయిన్గా అమ్మఒడి 15,000 వేస్తున్నాడు, నానబుడ్డి 50,000 తీసుకుంటున్నాడు, 18,500 వేస్తున్నాడు అమ్మకి, 25,000 ఎచ్చాల మీద తీసుకుంటున్నాడు, చెత్త పన్ను అంటున్నాడు, అనేకమైన పన్నులు విధించి జనాన్ని పీడిస్తూ ఉన్నారు. కర్మ అనే ప్రోగ్రానికి శ్రీ దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు మన 50వ డివిజన్ నెహ్రూ నగర్ కాలనీలో జరిగింది. మన 50వ డివిజన్ నెహ్రూ నగర్లో జరిగింది. ఇలాగా మన దామచర్ల జనార్దన్ గారు చేసిన అభివృద్ధి దాదాపు 2014 నుంచి 2019 దాకా ఎంత అభివృద్ధి జరిగిందో జనాలకు అందరికీ తెలుసు. అలాగే మొట్టమొదటిగా ఒక డంపింగ్ యార్డు గుత్తివారికొండ పాలనకి తరలించడం జరిగింది. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముస్లిమ్స్కి ఎంతో అభివృద్ధి చేశారు. దులహన పథకం అని 50,000 ఇచ్చారు ప్రతి పేద మహిళ కుటుంబానికి. అలాగే రంజాన్ తోఫా ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా ఇచ్చేవాడు రంజాన్ పండగకి. అలాగే కొన్ని ఎన్నో ఉన్నతమైన పథకాలు ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అలాగే మన దామచర్ల జనార్దన్ చేసిన అభివృద్ధి 3.5 సంవత్సరాలు ఇప్పుడున్న శాసనసభ్యులు ఏ అభివృద్ధి చేసిన దాఖలైతే కనపడలేదు ఒంగోలులో. అదే వాళ్ళందరికీ